సార్ ఇప్పుడు 5 ఇయర్స్ జర్నీ ఒక ప్రొడ్యూసర్‌గా మీరు మీ మెమరబుల్ ఈ జర్నీలో మీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? అంటే రకరకాలు జరిగినాయి గదా! ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే డైరెక్టర్ మార్పు దగ్గర నుంచి, ఆర్టిస్టుల మార్పు దగ్గర నుంచి, ఈవెన్ కెమెరా సెకండ్ వేరే కెమెరామెన్ రావటం ఇయన్నీ అంటే ఈ పార్ట్ ఆఫ్ మేకింగ్ యాక్చువల్‌గా. న్యాచురల్‌గా ఏంటంటే పాండమిక్ కరోనా వచ్చిన తర్వాత అసలు ఏమంటారంటే ఎవరెక్కడున్నారో కూడా లాక్డౌన్లో నేను చెన్నైలో ఉండిపోయాను. అప్పుడు సడన్గా నాకు కృషి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ నేను మీకు కూడా చెప్పలేదు, నేను ఇప్పుడే కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను, కొండ పొలం ఒక నవల్ చదివాను సార్, ఇది చేస్తే 40 డేస్లో అయిపోద్ది, మిగతా అందరికి పనులు లేవు, అందుకని నేనే ఇదవుతాను. ఆయన అడిగాను. సరే ఆయన ఓకే అన్నారు. సార్ మీరు కూడా ఓకే అంటే నేను చేస్తాను సార్ అన్నారు. నేను నవ్వాను. నేను మీరు చేసుకోండి అంటే నేను అన్ను, కాకపోతే ఏమవుతాడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, మళ్ళీ ఆయన కూడా చేస్తున్నారు, ఇంకో సినిమా మధ్యలో దూరితే మనకి ఇదే రావచ్చు, కానీ మీరు ఓకే అని చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇట్లా చాలా కరోనాని క్రాస్ చేసి జర్నీ క్రాస్ చేసి ఇవన్నీ అసలు ఎవరు ఎదురు చూడలేదు కదా, లాక్డౌన్ అయినాయి అలా అంటా ఉన్నాయి. తర్వాత మళ్ళీ కరోనా వచ్చిన తర్వాత నేను శబరిమలకి 45 ఇయర్స్కి వెళ్తున్నాను. నాతోటి మాల వేసుకున్న ఒక 2-3 వాళ్ళు లేరు కరోనాలో. అవును, చాలా అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పూజల్లో కలుసుకుని అలా ఉండాలి. మొన్న లాస్ట్ ఇయర్ చూస్తే లేరే అని అంత బాధగా, మాకు అంబలం అని మా పూజ చేశాడు. నేను చాలా హార్డ్ కోర్ డివోటీ, అయ్యప్ప డివోటీ. నేను 42 ఇయర్స్ కంటిన్యూగా వెళ్ళాను. పాండమిక్లో 2 సంవత్సరాలు రానికపోతే వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ లాస్ట్ 2 ఇయర్స్ వెళ్ళాను అనమాట. అట్లాగే ఇన్ని మనం న్యాచురల్ కెలామిటీస్ చూస్తున్నాం. వాటి అన్నిటి దాటి ఈ సినిమాని మళ్ళీ తర్వాత హీరో గారికి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. న్యాచురల్గా ఆయనకి ఇష్టమైంది. ఆయన ఎలక్షన్ అయ్యి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి 1 సంవత్సరం పరిపాలన చేసి ఆ తర్వాత ఫినిష్ చేసి ఇక్కడ దాకా వచ్చాం. వచ్చిన ట్రైలర్ చూడంగానే మీరు చెప్పండి ఎలా ఉంది? నేను ఇంటర్వ్యూలో చెప్పా కదా, లేట్ అయినా లేటెస్ట్గా ఉంది. సో ఆ లెవెల్ సినిమా తీసుకురావాలంటే దాని అన్నిటికి కారణం మా ఎక్స్పీరియన్స్, ముందు చూపు, ఆలోచన. తర్వాత డెఫినెట్గా ఒక మంచి సినిమాని చేస్తున్నాం అనే దేన్ని పట్టు వదలకుండా చేయడం, వీటన్నిటికీ మెయిన్ కారణం మా జ్యోతి. ఇది చాలా ఒకటి టెక్నికల్ సినిమా ఒకటే కాదు, మెచ్యూర్డ్ సబ్జెక్ట్. దాన్ని క్రిష్ గారు చాలా డిలే అవ్వడంతో ఎంతకాలని వెళ్ళారు, ఆయనకి వేరే కమిట్మెంట్ ఉంది, వెళ్ళారు. ఇంకెవరు వచ్చినా దీన్ని ఇంత బాగా హ్యాండిల్ చేయలేరు అసలు. దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళాడు. అసలు నేను షాక్ అయ్యాను. అసలు చిన్నప్పుడు ఒకసారి షాక్ ఇచ్చాడు నాకు, మళ్ళీ ఇప్పుడు షాక్. ఆ మెచ్యూరిటీ గురించి చెప్తున్నాను. స్నేహం కోసం సబ్జెక్ట్ తందే. ఓకే. తను చదువుకున్నప్పుడు నేను కేఎస్ రవికుమార్ గారు తమిళ్లో ముందు తమిళ్లో తీసాను సినిమా. డిస్కషన్లో ఉంటే నట్పు కాగా మా ఆడు కూడా చాలా ఇంట్రెస్ట్గా స్టోరీలు అవి చేసి స్కూల్లో ప్లే చేయిస్తున్నాను. మేము డిస్కషన్ పిలవమన్నారు. పిలిస్తే మేము ఏదో డిస్కస్ చిన్ని కృష్ణ అని ఒక రైటర్ ఉన్నాడు. ఫస్ట్ టైం అతను రైటర్ అవ్వలేప్పటికి. అప్పుడే అతను ఏదో డిస్కషన్ పిలిచారు కేఎస్ రవికుమార్. మేమందరం కలిసి డిస్కస్ చేస్తే అడిగి నచ్చలేదు. నెక్స్ట్ డే వచ్చాడు, మేము లేవు డిస్కషన్ అసిస్టెంట్ డైరెక్టర్, మేము అక్కడికి ఏదో సినిమా చూడడానికి వెళ్ళాం. డైరెక్టర్ అక్కడ ఉంటే ఏంటి జ్యోతి అంటే, సార్ నా దగ్గర కథ అని చెప్తానని కథ చెప్పాడంట. ఆయన షాక్ అయ్యి నచ్చేసింది, మీ నాన్న చెప్పాడని చెప్పలేదని. నేను వచ్చాను. వచ్చిన తర్వాత మేము జ్యోతి నాకు కథ చెప్పాడు, మీరు వినండి నాకు నచ్చిందని చెప్పాడు. పొద్దున్నే ఇది షాక్ ఏంటంటే పొద్దున్నే లేపేసి 5 గంటలకి కథ చెప్తే నేను షాక్ అయ్యాను. ఏంటంటే ఒక చిన్న కుర్రాడు, +2 చదువుతున్న కుర్రాడు ఒక యూత్ స్టోరీయో లవ్ స్టోరీయో లేకపోతే ఇలాంటివి చెప్తాడు. ఒక మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్ గురించి కథ చెప్పాడు. నేను ఎల్లారా తాటుకు వచ్చింది కానీ అడిగాను. చెప్పిన ఎగ్జాంపుల్ ఇంకా షాక్ అయ్యాను. అంటే కృష్ణదేవరాయ, తెనాలి రామలింగడి ఇద్దరు ఫ్రెండ్స్ డాడీ, వాళ్ళిద్దరిని విడగొట్టని ఒక లేడీని పంపించారు. సరే మరి ఫ్లాష్ బ్యాక్ ఎలా క్రియేట్ చేశారు అంటే, డైరెక్ట్ శంకర్ లాగా జెంటిల్మెన్లో అసలు మెయిన్ కథని చెప్పకుండా దాచి తర్వాత ఎప్పుడో రివీల్ చేస్తారని రిలేషన్ నవ్వి చాలా బాగుందని అప్పుడు డైరెక్టర్తో చెప్పి ఆ సినిమా తీసాం. అంటే అట్లాగే ఇప్పుడు ఈ సినిమాని హ్యాండిల్ చేయడం అంత మెచ్యూర్డ్గా, ఇది పీరియడ్ ఫిలిం, ఔరంగజేబు కాలం ఉంది, తర్వాత దాంట్లో అండర్ కరెంట్గా
మన సనాతన ధర్మాన్ని గురించి అసలు మెయిన్ పాయింట్ని తను క్రియేట్ చేశాడు ఇందులో. ఓకే. అసలు అంత మనం ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు ఆయన ఏదైతే అంటున్నారో దాన్ని క్రియేట్ చేసి దాన్ని టెక్నికల్ వేరే లెవెల్కి తీసుకెళ్ళారు. అందుకని మీ ఇంట్లో ఇంత టాలెంట్ ఉన్నాన్ని పెట్టుకొని మరి ముందు నుంచి ఎందుకు తనతో జర్నీ చేయలేదండి? సార్ ఏదైనా టైం రావాలి. ఇప్పుడు కూడా ఏదో వాళ్ళ అబ్బాయి కాబట్టి డెఫినెట్గా వస్తాయి కదా అనుకుంటారు. కానీ నేను మాత్రం అది కాదు, ఆ డైరెక్టరే, నేను ప్రొడ్యూసరే. తను కూడా అందే, అసలు ఏం కాంప్రమైజ్. తను ఒక శంకర్ని చూసాను అలాగూ, అసలు తను ఏమనుకుంటే అది చేసే వరకు వదిలిపెట్టాడు. అట్లాగే తను వచ్చే వరకు వదిలిపెట్టాడు అనమాట.